భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖమాస మహాత్మ్యము. వైశాఖమాస మహాత్మ్యంలోని 10వ అధ్యాయము దక్ష యజ్ఞ నాశనము, కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపముతో తన తలపై ఉన్న జటను పెకిలించి నేలపై కొట్టెను. దాని నుండి భయంకరాకారుడు 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడు పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగెను. అప్పుడు పరమేశ్వరుడు, వినజాలని రీతిలో నన్ను నిందించినందుకు నా భార్య శరీరత్యాగమును చేసింది. ఆమె శరీరత్యాగమునకు కారణమైన దక్షుణ్ణి సంహరింపుమని ఆనతి ఇచ్చెను. భూత సంఘములను వీరభద్రుని వెంట వెళ్ళమని పంపెను. ఇలా పరమేశ్వరుని ఆజ్ఞను పొందిన వీరభద్రుడు అతని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచ్చట ఉన్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులందరినీ కొట్టారు. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను, సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకున్నారో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశముగావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు అతని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధంగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయారు. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడారు. బ్రహ్మ వారితో కలిసి కైలాసమునకు వెళ్ళెను. రుద్రుణ్ణి వివిధ రీతులలో ఊరడించెను, స్తుతించెను. శివుణ్ణి సమాధానపరచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. శివుణ్ణి ప్రార్థించి యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడు దక్షుని అవినయమునకు శిక్షగా, బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేకముఖమును అమర్చి అతన్ని బ్రతికించెను. మరియు మేకగడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములను ఇవ్వలేదు, కాని అతనికి పిండిని తినే శక్తిని మాత్రము ఇచ్చెను. అవయవములను పోగొట్టుకొన్న వారికి ఆ అవయవములను ఇచ్చెను. యజ్ఞశాల ఈ విధంగా శివ బ్రహ్మల వలన పునర్జన్మను పొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించారు. మరలా యజ్ఞమును చేసి పూర్తి చేశారు. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు వెళ్లారు. శివుడు భార్యావియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించుకొనుచుండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మీనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడు అనే రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వల్ల కూడా మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెలా కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపేవారెవ్వరూ లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను, సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకు దేవతా స్త్రీలను దాసీలుగా నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపచాలక బ్రహ్మవద్దకు వెళ్లి తమను రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించారు. బ్రహ్మ వారి మాటలను విని ఇలా పలికెను: దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుణ్ణి విడిచి ఎవరూ నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అనే పేరుతో పెరుగుచున్నది. రుద్రుడు హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు
పార్వతితో కలియునట్టి విధానమును ఆలోచించండని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని యథాపూర్వముగా ఉండుండని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో ఆలోచించారు. ఇంద్రుడు నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించాడు. ఇంద్రుడు స్మరించినంతని నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చారు. ఇంద్రుడు నారదుణ్ణి చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని వద్దకు వెళ్ళి దక్షయజ్ఞమున శరీరత్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడు కూడా నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని ఆ శివుణ్ణి సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్యగా చెయ్యుమని బోధింపుమని చెప్పి నారదుణ్ణి హిమవంతుని వద్దకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని వద్దకు వెళ్ళి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా, శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతుణ్ణి ప్రబోధించెను. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుణ్ణి పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు, భార్యావియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పే కార్యమును చెయ్యుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించుచున్న ప్రదేశమునకు వెళ్ళుము. హృదయ మనోహరములగు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికీ సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారంగా చెయ్యుమని మన్మధుణ్ణి పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితో, భార్యయగు రతీదేవితో, మలయానిలాది పరివారముతో శివుడు ఉన్న తపోభూమికి వెళ్ళెను. అకాలమున ఆ ప్రాంతమున వసంతకాలము విజృంభించెను. ఆ ప్రాంతమంతా బహువిధ పుష్ప సమృద్ధము, మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజాపుష్పములు మున్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. అప్పుడు మన్మధుడు శివపార్వతుల సమాగమమునకు ఇదే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున ఒక చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చలించుట గుర్తించెను. కారణమేమిటా అని విచారించెను. నిశ్చలమైన నా మనస్సు ఇలా చంచలమగుట ఏమి? నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరు అని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమునర్పబోవు మన్మధుణ్ణి చూసెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. తరువాత ఆ నిటలాక్షుడు మన్మధునిపై తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుణ్ణి వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూస్తున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయారు. వసంతుడు, మన్మధుని భార్య రతి, శివుడు తమను కూడా శిక్షిస్తాడేమో, ఆ శిక్ష ఎలా ఉండునో అని భయపడుచుండిరి. పార్వతి కూడా భయపడి కనులను మూసుకొని దూరముగా వెళ్ళిపోయెను. స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే యగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని
అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీనజన్మలను ఎత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథలయేడ దయా జాలి మితిమీరరాదు. ఈ విషయమును గమనింపవలెనని శృతదేవుడు వివరించెను. పరమశివునకు అనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందు బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కాని పగలు కాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు, అనగా వారికి జన్మాదుల వలన భయముండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను.